ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్ ఇది. దీంట్లో సుప్రసిద్ధ జర్నలిస్టులు అందరూ కూడా దశాబ్దాల కాలంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో పనిచేసి ఎంతో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళుగానే వీళ్ళందరినీ చూడాలి. ఇక్కడ ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జర్నలిజంలో జర్నలిజాన్ని వృత్తిగా ప్రవృత్తిగా ఒక తపస్సుగా విశ్వసించిన ధర్మ కర్మాల మర్మమెరిగి నడుచుకోవటమే తప్ప అందులో నుంచి ఏమి ఆశించినటువంటి స్థితి. తెలుగు జర్నలిజం ఒకప్పుడు జాతీయోద్యమంలోనే అక్షరాయుధాలను అందించినటువంటి జర్నలిజం ఇది. అలాంటి జర్నలిజంలో దాని మీద ఈ రోజున ఎవడు పడితే వాడు ఏది పడితే అది నోటికొచ్చినట్టుగా మాట్లాడి చేసేటువంటి ఒక విపరీత పోకడలని చేష్టలని చూస్తుంటే ఎంత దౌర్భాగ్యంగా ఈనాటి రాజకీయాలు తయారైన అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు మంచి వాళ్ళు, లేదు ఏదైనా విమర్శ చేస్తే విమర్శను తట్టుకోలేరు. మరి మీరు విమర్శల్ని తట్టుకోలేనప్పుడు అసలు జర్నలిజం యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అనేటువంటిదే జర్నలిజానికి ఒక మూల సూత్రం. థామస్ బార్జ్ చెప్పినటువంటిది. అలాంటి ఈ జర్నలిజంలో చిన్న విమర్శని మీరు తట్టుకోలేరు. మీరు మాత్రం సంస్కారహీనంగా ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఉపోద్ఘాతం అంతా కూడా కాన్స్టిట్యూషనల్ పోస్టులో మాట్లాడితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాం అంటూనే చాలా కుసంస్కారమైనటువంటి భాషని జర్నలిస్టుల మీద ప్రయోగించడం అనేది ఇది ఏ విలువలకి ప్రస్థానం, ఇది దేనికి సంబంధించిన సంకేతం అనేటువంటిది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతిగా ఉన్నటువంటి కృష్ణంరాజు గారు ఆయనకి ఏదో త్రిపులారను ఏదో అంటారనుకుంటా, నాకైతే పెద్దగా అంత పరిచయం లేదు. కానీ ఈ త్రిపులార్లు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముందు బ్రోకర్లని అదని ఇదని మాట్లాడటం చూస్తే అసలు ఒక జుగుప్సాకరమైనటువంటి అంశం ఇది. మరి మీ వ్యక్తిత్వానికి దీనికే ఒక సంకేతంగా చూడాలి. జర్నలిస్టులు విశ్వసించింది ఆ రోజున కలం, ఈ రోజున మౌసు అంతే. దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే మహాకవి గుర్రం జాషువా గారి ఆయన పరిభాషలో చెప్పాలంటే ఒక రాజు మరణిస్తే ఒక తారక ఆకాశం నుంచి నేల రాలుతుంది. ఒక కలం వీరుడు మరణిస్తే ఒక తారక ఆకాశంలో వెలుగొందుతుంది. రాజు మట్టిలో కలిసిపోతాడు, కానీ ఈ కలం వీరుడు ఆకాశంలో ధ్రువతారలాగా శాశ్వతంగా మిగిలిపోతాడు. అంటే చరిత్రలో వాళ్ళు రాసినటువంటి అక్షరాలు లిఖించబడతాయి, వాళ్ళు చేసినటువంటి ఇవి కూడా ఉంటాయి. అది ఈ జర్నలిస్టుకు ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక హోదా. సరే, ఇటీవల రాజకీయాల్లో ఒక అరిగిపోయిన రికార్డు. కానీ నాకు చాలా అత్యంత సన్నిహితుడైనటువంటి శేషేంద్ర శర్మ గారు కూడా ఆయన ఏమంటాడంటే, ఇంత చేసి నేను పిడికెడు మట్టిని, కానీ కలం పట్టుకుంటే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అంటాడు. సో జర్నలిస్టులకు ఉన్నటువంటి పొగరు విగరు అది. దాన్ని మీరు బ్రోకర్లు అని చెప్పని అదని ఇదని చెప్పినా పోయేదేం లేదు. ఎందుకంటే వెనకాల ఏమి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కానీ లేకపోతే బ్యాంకులకు కట్టాల్సినటువంటి ఇది కానీ జర్నలిస్టులకు లేదు. మహాపోతే ప్రాణం పోతుంది అంతే, దట్స్ ఆల్. దానికి సిద్ధమయ్యే జర్నలిజంలోకి వస్తారు అంతే తప్ప వాళ్ళకి ఇంకేమి బాండింగ్ ఉండదు. ఇది జర్నలిస్టుల యొక్క తీరు. ఇక్కడ మన ప్యానెల్లోనే ఉన్నాడు మిత్రుడు, తను ఎంత అత్యద్భుతంగా తప్పుగా కూడా మాట్లాడుతుంటాడు. సోదరుడు పాషాభాయే కాదు, సాయి విషయానికి వద్దాం. దశాబ్దాల కాలంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం నుంచి సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి జర్నలిస్టు సాయి ఎంతో మంది ఇలాంటి బాబతో రాజకీయ నాయకుల యొక్క బెదిరింపులకి అదిరింపులకి తలగొకుండా వృత్తినే తను విశ్వసించి సుదీర్ఘకాలం పాటు అందులో పనిచేస్తున్నటువంటి ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే జైళ్లలో పెడతారా, ప్రాణాలు తీస్తారా? దీనికి రెండింటికి సిద్ధపడిన వాళ్ళే కదా. అక్కడ కృష్ణరాజు ఉన్నాడు, పెట్టారు కేసులు, బయటకు వచ్చి ఏమైనా తోక ముడిచి పలాయనం సాధించాడా? చివరిదాకా నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్తున్నాడు. ఇది జర్నలిజంలో ఉన్నటువంటి పవర్. అందుకనే మనం నమ్ముకున్నటువంటి ప్రవృత్తికి మీ బెదరింపులకి అదరింపులకి హోంకరింపులకి లేకపోతే ఒక వికారపు వికృత భాషకి దీనికి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే చెప్పేది ఏంటంటే మనం మాట్లాడుతూనే ఉంటాం, రాస్తూనే పోతాం, సిరాలో ఇంకే వరకు కూడా రాస్తూనే పోతాం, నరాల్లో రుధిరం ఇంకిపోయే వరకు, ఈ వసువు వాడే వరకు కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఇది జర్నలిజం యొక్క ప్రత్యేకత. దీని గురించి ముందుగా మరి సుదీర్ఘకాలం పాటు ఇంగ్లీష్ జర్నలిజంలో కూడా పనిచేసినటువంటి దారా గోపి కూడా చాలా వీళ్ళ యొక్క దీనికి ఇదైనటువంటి వాడే. కానీ వెరవక ఈ రోజుకి కూడా ప్రధానమైన దీంట్లో ఉన్నాడు. ముందుగా గోపిని దీని మీద రియాక్ట్ అవ్వమని చెప్పని అడుగుతున్నాను. ఏమంటారు మీరు ఈ భాష, ఈ బెదిరింపుల గురించి? సార్ విజయబాబు గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ జర్నలిజం అనే దాన్ని గౌరవించడం
జర్నలిజం అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, సామాజిక బాధ్యతతో కూడిన వృత్తి అనే విషయం ఇప్పుడు నాయకులు మర్చిపోయినట్టున్నారు, పూర్తిగా మర్చిపోయారు. కొన్ని పార్టీల వాళ్ళు అయితే అసలు జర్నలిస్టుల్ని టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆ పార్టీని, అధికారంలో ఉన్న కూటమిని సపోర్ట్ చేసే మీడియాలో ఉండే జర్నలిస్టులు కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం టీవీలో వాళ్ళు ఏం మాట్లాడతారు ప్రత్యర్థుల మీద, వాళ్ళ పత్రికల్లో ఎలాంటి భాష వాడతారు ప్రత్యర్థుల మీద. వీళ్ళకే ప్రత్యర్థులు, పార్టీకి కాదు, మీడియాకే ప్రత్యర్థుల్లాగా వీళ్ళు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా అద్భుతమైన జర్నలిస్టులు. వీళ్ళని విమర్శించే వాళ్ళు మాత్రం పేటీఎం బ్యాచో లేకపోతే ఇంకోటో అనో అదే ఇదే అని మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాజ్యాంగబద్ధమైన పదవిలోనే ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు, కానీ ఆయన వాడిన భాష అయితే, ప్రత్యేకించి సాయిని ఉద్దేశించి వాడిన భాష అయితే తీవ్రంగా అభ్యంతరకరం అండి. నేను 3.5 దశాబ్దాలు పైగా నేను జర్నలిజంలో ఉన్నాను. తెలుగు జర్నలిజం, ఇంగ్లీష్ జర్నలిజంలో సుదీర్ఘ కాలం పనిచేసి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్డ్ అయ్యాను. అయితే వీళ్ళు ఏంటంటే జర్నలిస్టుల్ని టార్గెట్ చేస్తారండి. వాళ్ళని విమర్శించే జర్నలిస్టుల్ని పూర్తిగా టార్గెట్ చేస్తారు. వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు. నా పరిస్థితి కూడా అదే అయింది. జస్ట్ రిటైర్మెంట్ కి ఒక 6 నెలల ముందు నన్ను ఉద్యోగం నుంచి తీయించేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రిక యాజమాన్యంతో వీళ్ళు మాట్లాడి తీయించేశారు. అంటే అంత జాతీయ స్థాయి పత్రిక, అది ఎవరికి భయపడాల్సిన పని లేదు. కానీ అంతలా భయపెట్టి, ఆ యాజమాన్యాన్ని కూడా భయపెట్టి తీయించేశారు అంటే వీళ్ళకుండే, అంటే పత్రిక ఇది స్టేజ్ మీద జర్నలిజం మీద వీళ్ళకుండేటువంటి అభిప్రాయం ఏ పాటితో అర్థం అవుతూ ఉంది. వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళని కొమ్ముగాసి వాళ్ళ పల్లకి మోసే వాళ్లే జర్నలిస్టులు, మీ వాళ్ళు కాదు అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయినా సరే మా పలుకు, మా ప్రశ్న అయితే మారదు. అది దారా గోపి గారి ఉద్యోగాన్ని ఊడబీకారు, కానీ మరి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన భావజాలంలో గానీ లేకపోతే ఆయన వృత్తిలో గానీ మార్పు ఏమి రాలేదు. సో ఇది సమాజం గమనిస్తుంది. అలాగే మరొక మీరేమో టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, డక్కన్ క్రానికల్ నుంచి పనిచేసినటువంటి జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి అనేక పరిశోధనాత్మకమైనటువంటి కథలు, కథనాలు వెలికి తీసినటువంటి ఒక సంచలన జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకుని, ఆ తదనంతర కాలంలో కూడా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ నడుపుతూ తన ఒపీనియన్ చెప్పినందుకు ఆ ఫ్యాబ్రికేటెడ్ దీనిగా అనేక మందితో దాడులు చేయించి వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంటి మీద దాడి చేసి భయభ్రాంతులు చేసి జైల్లో పెట్టినటువంటి కృష్ణరాజు గారు మరి బెదిరిపోయారా, అదిరిపోయారా, తన భావజాలాన్ని మార్చుకున్నాడా, ఆయన ఓడిపోయాడా, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఓడిపోయారా అనేటువంటిది ఈ విషయంలో కృష్ణరాజు గారు ఏం చెప్తారో విందాం. మీరేమంటారు కృష్ణరాజు గారు? ముందుగా విజయబాబు గారు మీకు ధన్యవాదాలు. ఒక చక్కటి చర్చా కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఈ చర్చా కార్యక్రమం అనేది ఈ రోజున మన సమాజంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఈ కూటమి పాలనలో చాలా అవసరం. ఎందుకంటే ఈ కూటమి పాలకులు ఒక వ్యూహం ప్రకారం ఒకవైపు కథనాన్ని మాత్రమే ప్రజలు చూడాలి, ఒకవైపు వార్తలు మాత్రమే ప్రజలు వినాలి అనే భావనతో ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏముందో ప్రజలకు తెలియకుండా చేయటానికి వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన లేకపోతే కొంతమంది జర్నలిస్టులను వారి నోరు నొక్కేయటం, వాళ్ళు కళ్ళు మూసివేయటం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఈ రోజున మీకు ఒక మాట ఉందండి ఇంగ్లీష్ లో, అదేంటంటే జర్నలిజం ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్ ఆర్ ఏ ట్రేడ్, ఇట్ ఈస్ ఏ క్రూసేడ్ ఫర్ ట్రూత్. ఇది జర్నలిజం అంటే ఒక వ్యాపారం కాదు, లేకపోతే ఒక వృత్తి కాదు. ఇది నిజం కోసం, సత్యం కోసం, ధర్మం కోసం జరిపే ఒక ధర్మ యుద్ధం. ఈ ధర్మ యుద్ధంలో సహజంగానే విలన్లు లేదా ప్రతికూల భావాలు ఉన్నవారు మొదట్లో విజయం సాధించవచ్చు, కానీ ఈ ధర్మ యుద్ధంలో అల్టిమేట్ గా గెలిచేది ఈ ధర్మం కోసం పోరాడేవారే. ఈ విషయాన్ని ఈ కూటమి పాలకులు గమనిస్తే మంచిది. రెండవది, దీనికి సంబంధించి ఈ రోజు నా ఒక అబ్జర్వేషన్ అంటే, మీకు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా అనుచితమైన వ్యాఖ్యలు కొంతమంది జర్నలిస్టుల మీద చేశారు. అయితే ఇది ఫస్ట్ టైమా అంటే ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. సరే, ఇలా వ్యాఖ్యలు చేయడం వలన జరిగే నష్టం ఏమిటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది కక్ష కొద్దీ ఆయన కొంతమంది వ్యక్తులను డిమోరలైజ్ చేసే ఒక వ్యూహంతో ఇటువంటి పని చేశారని చెప్పిగా మనం భావించాలి. ఎందుకు ఆయన కక్ష కట్టాడు వీళ్ళ మీద అంటే, వాస్తవాలు చెప్తున్నారని చెప్పి. ఏం వాస్తవాలు? అదేమిటంటే రఘురామకృష్ణరాజు గారు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సిబిఐ ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా స్టోలెన్ అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్స్ అని చెప్పి దాంట్లో ఒక కాలం పెట్టి, దాంట్లో సుమారుగా 750 కోట్లు ఎంతో ఈ దొంగిలించాడని చెప్పి. అంటే వాళ్ళే సిబిఐ అభియోగం ఏమిటంటే, ఈయన
ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం కాదండి, ఆయన దొంగిలించాడు అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో రాసిన నేపథ్యంలో ఆ విషయాన్ని మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. ఎందుకు అది వాళ్ళ రైట్. అది మీరు గాది కింద పందికొక్కుల్లాగా ప్రజాధనాన్ని, బ్యాంకుల ధనాన్ని మీరు దాచుకొని వేసేస్తూ ఉంటుంటే దాన్ని మీరు ప్రశ్నించకూడదు అని చెప్పి ఒక వర్గం వారు భావిస్తున్నారు. మీరు ప్రశ్నిస్తే మేము మిమ్మల్ని ఈ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాం, మిమ్మల్ని బెదిరిస్తాం, మేము దాడులు చేస్తాం, మిమ్మల్ని హత్యలు చేస్తాం అని చెప్పి కూడా వాళ్ళు సంకేతాలు పంపుతున్నారు. ఇది ఈ మధ్య కాలంలో గత 18 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కావచ్చు, జరిగినన్ని దాడులు, ఈ ప్రాంతంలో జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరగలేదు. ఇది నిజంగా ఈ కూటమి పాలకులు జాతీయ స్థాయిలో కూడా తల వంచుకొని సిగ్గుతో వాడు తమ వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన దాడులకి చాలా మంది జర్నలిస్టుల కుటుంబాలు కావికలమయ్యాయి. మీకు జమీన్ రైతు అని చెప్పి ఒక పత్రిక ఉంటే వాళ్ళు వాస్తవం జమీన్ రైతు అనేది చాలా ఇంటిగ్రిటీ ఉన్న పత్రిక అండి. అది ఎప్పటి నుంచో వస్తుంది, అది మీకు స్వాతంత్ర్యం ముందు నుంచి వస్తున్న పత్రిక. అది ఆ పత్రిక మీద కూడా వీళ్ళు దాడి చేశారు అంటే వీళ్ళు ఎంత అధమ స్థాయికి దిగుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సాక్షి మీద అంటారా, సాక్షి లాంటి పేపర్ల మీద నిత్యం వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు, వాళ్ళ విలేకరుని బెదిరిస్తూ ఉంటారు, వాళ్ళ కార్యాలయాలని ధ్వంసం చేస్తూనే ఉంటారు. ఎవరైనా కానీ వీళ్ళ తప్పుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీదే ముద్ర వేస్తారంటే మీరు అంతా కూడా ఈ వైసీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అని చెప్పి ముద్ర వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారండి? ఈ వేసిన వాళ్ళంతా కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ కూటమి పాలనలో ఈ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు ఒక భయంకరమైన ట్రోల్ ఆర్మీని పెంచి పోషిస్తున్నాయండి. ఈ ఆర్మీ పని ఏమిటంటే వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం, వారి గౌరవాన్ని మంట కలపటం, లేనిపోయి చెప్పి స్ప్రెడ్ చేసి సమాజంలో వారు మళ్ళీ మాట్లాడకుండా చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి ట్రోల్ ఆర్మీ అనేది అంటే ఎంత కర్కశంగా ఉండే ట్రోల్ ఆర్మీ ఎక్కడా లేదు. ఇంకా మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఐటీడీపీ అనే పేరుతో వీళ్ళు కొన్ని వందల మందితో పేమెంట్లు చేసుకుంటూ కొన్ని వేల మందితో సానుభూతి పరులతో వాళ్ళతో కూడా ఇటువంటి పనులు చేయిస్తూ ప్రత్యర్థులను వాళ్ళ గుర్తులు నొక్కేస్తారు. అంతేకాకుండా ఈ మీడియాకు సంబంధించి కూడా ఎవరైనా ఒక నిజం చెబితే వెంటనే వాళ్ళు యాక్టివ్ అయ్యి ఆ మీడియా మీద దుమ్మెత్తిపోస్తున్నారు, ఆ మీడియా రిపోర్టర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, ఆ మీడియా యాజమాన్యం మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మన లాంటి ఏదో ఒక వీడియోలో ఒక స్టోరీ చేసి వీడియో పెట్టాం అనుకోండి, వెంటనే ట్రోల్ ఆర్మీ మెర్సనరీస్ అంటే వాళ్ళు చెప్పాలి కిరాయి హంతకులు ఎవరిని అంతం చేస్తున్నారండి? వాళ్ళు ఈ ప్రజల యొక్క వ్యక్తిత్వాన్ని హంతం చేస్తున్న హంతకులు. వాళ్ళు ఈ హంతకులు వెంటనే రెడీ అయిపోతారండి. రెడీ అయిపోయి మీరుగా నేను ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ పెడితే ఇమీడియట్ గా వీళ్ళు కేవలం ఆ ఛానల్ కూడా లోపలికి వెళ్ళరండి. వాళ్ళు ఇది యూట్యూబ్ కూడా చూడరు, లోపల ఏం జరుగుతుందో ఏముందో చూడరు. కేవలం తమ్మునేలు బేస్ చేసుకుని వెంటనే మన మీద పరుషపదంతో విరుచుకుపడతారు, మన మీద ముద్రలు వేస్తారు, పేటీఎం అంటారు. అంటే ఇటువంటి విధానం అనేది బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఐటీడీపీ కావచ్చు, వారికి అనుబంధంగా ఉన్న ఈ ట్రోల్ ఆర్మీ కావచ్చు చేస్తున్న వ్యక్తిత్వ హననాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగటం లేదేమని చెప్పి మనం భావించాలి. ఇక ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం నిజం. ఆ బ్యాంకర్లే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద సిబిఐ విచారణ జరుగుతోంది. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా, అదే విషయం కూడా చెప్పకూడదా? ఆ విషయం చెప్పినప్పటికీ కూడా రఘురామకృష్ణ గారు సహించలేకపోతున్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో ఆయన ఏమంటాడంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి ఇది. ఆయన ఏమంటాడంటే ఎవరో కొంతమంది బోకుగాళ్లు అభియోగం చేశారు, కొంతమంది బోకుగాళ్లు అభియోగం చేశారు. ఎవరు ఆ బోకుగాళ్లు? ఎవరు? బ్యాంకర్లు అన్నమాట. బ్యాంకర్లు అనే బోకుగాళ్లు అభియోగం చేశారంట. చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తారా అంటాడంటే అంటే మీకు బ్యాంకులు మీకు వేలాది కోట్ల రూపాయలు మీకు లోన్లు ఇచ్చి తప్పు చేశారు వాళ్ళు మీ దృష్టిలో బోకుగాళ్ల. ఎంత దారుణం ఉండేది. ఇంకోటి మనం ఈ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే పదవులు మనం ఏమంటామంటే రాజ్యాంగబద్ధం అని చెప్పటం. రాజ్యాంగాన్ని మీద అసలు వీళ్ళు ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా అండి? మనం మన గొంతు నింపబట్టం తప్ప వీళ్ళు మాత్రం పక్కాగా ఈ పనికిమాలిన రాజకీయాలు చేసే వ్యక్తులు మాత్రమే ఈ రోజున రాజకీయాల్లో రాజ్యమేలుతున్నారు. వీళ్ళకి రాజ్యాంగబద్ధం, పవిత్రత, పరిశుద్ధాత్మ వీళ్ళు అంటే వీళ్ళు ఉంటారా? వీళ్ళు వినరండి. వీళ్ళు దాని గురించి కూడా ఏమంటాడంటే ఆయన పదవి గురించి ఏదో ఒక పదవి ఇచ్చి మూల పడేశారు. ఆయన అన్న ఎంత చొట్టినో చూడండి. అంటే డిప్యూటీ స్పీకర్ అనే పదవికి సంబంధించి ఆయన చెప్పిన వ్యాఖ్య ఏంటంటే ఏదో ఒక పదవి ఇచ్చి మూల పడేశారు. ఏదో పదవి మూల పడేయటమా అంటే వీళ్ళకున్న గౌరవం చూడండి. ఈ వ్యవస్థల మీద కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే ఇతరతర అంశాల పట్ల కానీ వీళ్ళకి ఏమీ గౌరవాలు ఉండవండి. వీళ్ళ ప్రయోజనాలు తప్ప వీళ్ళకి ఏది ముఖ్యం కాదు. బ్యాంకు లోన్లు ఇస్తే వేలాది కోట్లు లోన్లు ఇస్తే ఎవరో బోగ్గాళ్ళు అభియోగాలు చేస్తే అన్నాడు అంటే అభియోగాలు చేసింది ఎవరు? ఆరోపణ చేసింది ఎవరు? బ్యాంకులు ఆధారాలతో సహా ఇచ్చినాయి. కేసు నమోదు చేసింది ఎవరంటే సిబిఐ. అంటే మీ దృష్టిలో బ్యాంకులు, సిబిఐ వాళ్ళు బోకుగాళ్ళు, వాళ్ళు అభియోగాలు మోపారు. మనలాంటి వాళ్ళు ఏమన్నామంటే ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళు సత్వరమే దీన్ని విచారణ జరిపించాలి,
ఆయన దగ్గర నుంచి డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉంటుంటే దాన్ని కూడా సహించకుండా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, ముఖ్యంగా సాయి గారి మీద అలాగే పాషా గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా, నిజంగా చెప్పాలంటే కంపరాన్ని పుట్టించే విధంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు స్థాయి ఉన్న వాళ్ళకి మనం ఆయన స్థాయి ఏమిటి, ఆయన మాటల నుంచి పంటాం మనం. అసలు స్థాయి లేని వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మనం ఏం చేయగలమండి? దీనికి సంబంధించి కూటమి పాలకులు మీడియా మీద కాలకూట విషయాన్ని చిమ్ముతున్నారు. మళ్ళీ వద్దాం, ఆ పాయింట్ కి మళ్ళీ వద్దాం. అలాగే మరొక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇందాక గోపీను కృష్ణరాజు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పింది ఏంటంటే, మనం అందరం కూడా వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం. ఈ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం లో పనిచేసాం. వాళ్ళు చెప్పేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూడా చాలా హోందాగా మనం పనిచేసినటువంటి సందర్భం ఉంది. అంతర్జాతీయ యూనియన్ సంస్థల్లో కూడా ప్రశంసలు అందుకొని ఇందాక చెప్పినటువంటి జర్నలిజం ముసుగులో కొంతమంది వచ్చిన ఛద్మవేషధారులు తయారయ్యారు. వాళ్ళు వాళ్ళ అనుయాయులతో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు మనం చాలా చండాల పదజాలాలై వాడుతుంటే, అంతర్జాతీయంగా మనం ప్రశంసలు అందుకున్నటువంటి వాళ్ళం వీళ్ళతో మాత్రం చండాలపు మాటలు పడాల్సి వస్తుంది. అది మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇట్ ఈస్ ఓపెన్. అలాగే మరొక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శివరామకృష్ణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు కూడా విందాం, ఆయన ఒపీనియన్ కూడా. ఈ రోజున జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, జర్నలిజాన్ని మనం నమ్ముకొని జీవితం అంతా అంకిత భావంతో జీవించినటువంటి వాళ్ళు మన మీద ఇలాంటి దాడులు, అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి, మాట్లాడండి. నమస్కారం. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నేను 78 నుంచి రంగంలో ఉన్నాను సార్, వృత్తిలో ఉన్నాను. నండూరు రామ్మోహన్ రావు గారి ఆశీస్సులతో ఈ రంగంలోకి వచ్చాను. అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో పనిచేశాను. ఈనాడు గాని, జ్యోతి గాని, తర్వాత ఈటీవీ, TV9, TV5, వీటన్నిటిలో కూడా వివిధ స్థాయిల్లో పనిచేశారు. అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే, ఇవాళ కాదండి, మొదటి నుంచి కూడా జర్నలిస్టులకి ఒక రకమైన గౌరవం జాతీయ స్థాయిలో కూడా దక్కింది. మీకు తెలుసు, ఎంసీ తెలుసు, ఎం చలపతిరావు గారు, కేవీ రెడ్డి గారు, అట్లాగే విక్రమరావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నెహ్రూని, ఇందిరాగాంధీని, ఇతరత్ర జాతీయ స్థాయి నాయకుల్ని విమర్శించినటువంటి చరిత్ర వాళ్ళు ఏనాడు తిట్టలేదే. ఏనాడు ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మరి కేవీ రెడ్డిని గాని, లేకపోతే ఎంసీని గాని, ఎం చలపతిరావు గారు గాని, విక్రమరావు లాంటి వాళ్ళని ఏనాడు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే జర్నలిజం కి ఇవ్వాల్సిన విలువ, గౌరవం ఏంటో ఆనాటి నాయకులకు తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులుగా వెలుగొందారు. ఇవాళ మనం చూస్తున్నాం, కనీసం ఒక్క వ్యతిరేక భావన, అసలు డిసెంట్ తెలిపే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో డిసెంట్ తెలిపే హక్కు అంటే మీ అభిప్రాయం మీరు చెప్తారు, దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అట్లాగే జర్నలిస్ట్ కూడా సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టు సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నాణానికి రెండో వైపు ఏంటనేది చెప్పే హక్కు జర్నలిస్ట్ కు ఉంటుంది. ఇంకోటి, కొత్తగా వచ్చిన జర్నలిస్టుల సంగతి నాకు తెలియదు కానీ సీనియర్ జర్నలిస్టులు అందరూ ఎనలైజ్ చేస్తారు. ఒక సబ్జెక్ట్ ని ఎనలైజ్ చేసి ఎనాలిసిస్ ఇస్తారు. ఎనాలిసిస్ ఇచ్చే స్థాయి సీనియర్ జర్నలిస్టులకు ఉంటుంది. ఇప్పుడు మన సాయి కూడా సీనియర్, నాతో పాటు పనిచేశాడు, నాకు మంచి మిత్రుడు. వీళ్ళందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు కావడం వల్ల వీళ్ళు ఎనలైజ్ చేసే స్థాయి ఉంటుంది, ఎనాలిసిస్ ఇస్తారు. కానీ దేన్ని తట్టుకోలేని, ఒక వ్యాఖ్యని కూడా తట్టుకోలేని పరిస్థితి ఇవాళ నాయకుల్లో కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కేవలం మాటల్లోనే వినిపించడం తప్ప డెమోక్రటిక్ స్పిరిట్ ని ఎక్కడ పాటించట్లేదు. ముఖ్యంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు, ఆయన అంత ఘాటుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు దొరులుంటే చెప్పొచ్చు, లేదా అది తనకు సంబంధించిన విషయం కాకపోతే చెప్పొచ్చు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం అది ఎక్కడి నుంచో బ్యాంకులు కూడా ఏదో మీటింగ్ చేసి తీసుకొచ్చిన డబ్బు కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ మనీ. ప్రజాధనాన్ని కొల్లగొట్టినందువల్ల దాని మీద మాట్లాడుతున్నాం. ప్రజాధనాన్ని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల సొమ్ముని వెనకేసుకొని కొన్ని సంస్థల ప్రమేయంతో వాటిని అడ్డుపెట్టుకుని ఐపీ చూపించి ఈ డబ్బంతా కూడా వేరే మార్గాల్లో మళ్లిస్తున్నటువంటి పరిస్థితి, ఇది ప్రజలకి తెలియాలా వద్దా? కనీసం ఏం జరుగుతోంది, తెర వెనక జరుగుతున్నటువంటి తతంగం ఏంటి, తంతు ఏంటి తెలియాలి కదా. అందువల్ల సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపించినప్పుడు అంతగా ఆవేశపడాల్సిన పని లేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిన పని లేదు. ఒకవేళ ఏదన్నా తన డిసెంట్ తెలియజేసుకుంటే చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఆ జర్నలిస్ట్ కరెక్ట్ గా మాట్లాడలేదు, అయితే దీంట్లో తప్పు ఉందని చెప్పొచ్చు. కానీ బ్రోకర్లు లేదా వాళ్ళ దగ్గర ఏదో తీసుకుంటున్నారు, ఇవాటి వరకు కూడా ఏ పార్టీ నుంచి కనీసం
కాఫీ తాగిన చరిత్ర కూడా మాకు లేదు. ఎందుకు అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, ఎవరితో మాట్లాడలేదు. మాకున్నటువంటి నాలెడ్జ్ ని ఉపయోగించి ఎనాలిసిస్ ఇస్తున్నాం. అందులో తప్పుంటే కరెక్ట్ గా చెప్పొచ్చు, కరెక్ట్ గా అంగీకరిస్తాం కూడా. కానీ ఈ రకమైన భాష మాట్లాడటం ద్వారా విలువలు తాముకి తాము కోల్పోవడమే కాకుండా జర్నలిస్టుల మీద చేసే దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా. చరిత్ర పరంపర చూసుకొని ఆ నాయకుల అడుగుజాడల్లో నడవాలని భావించే వాళ్ళు. దానికి రఘురామకృష్ణరాజు మంచి చదువుకున్న వ్యక్తి, విఘ్నుడే. కానీ ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు అర్థమైంది. ఒకటే, ఆయన కోరుకున్న పదవి రాలేదు, కోరుకున్న విషయం అక్కడ జరగట్లేదు, పాలిటిక్స్ కోరుకున్న విధంగా పాలిటిక్స్ జరగట్లేదు. రెండోది, ఆయన అవమానపడుతున్నానని భావిస్తున్నాడు, దాన్ని జర్నలిస్టుల మీదకి మళ్లించాడు. ఇట్లాంటి అసంబద్ధమైనటువంటి మళ్లింపులు, అసంబద్ధమైనటువంటి వ్యవహారాలు, విషయాలు ఈ స్థాయి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడకుండా ఉంటే మంచి. ఇప్పటికైనా ఆయన తన ధోరణి మార్చుకోవాలని ఆశిద్దాం. చాలా బాగా చెప్పారండి. మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు ఒక స్థిరమైన నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి, వాటి ప్రకారమే మనం ఉంటాం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఏ పార్టీ నుంచి గెలిచారు? వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీ నుంచి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆహా ఓహో ఆయన అది ఇదని చెప్పని ఈయన జైలు కొట్టిన వ్యక్తే కదా. ఆయన ఒపీనియన్స్ మారేసరికి ఇప్పుడు తిడుతున్నా అంటే మీ ఒపీనియన్లు మారిన వెంటనే మేము ఒపీనియన్లు మార్చేసుకోవడానికి మేము ప్రొఫెషనల్ జర్నలిస్టులమే. మీకు కొంతమంది ఏదో ఎంగేజ్డ్ ఉన్నారే వాళ్ళలా కాదు కదా. సో మనం మార్చుకోలేము. సో వీటి గురించి సుదీర్ఘకాలం పాటు దూరదర్శన్లో న్యూస్ దీనికి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉండి అనేక మంది గొప్ప స్టాల్వార్డ్స్ని ఇంటర్వ్యూ చేసినటువంటి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. హనుమంతరావు గారు, దీని గురించి మీరేమంటారు చెప్పండి. సార్, ఏం లేదు, 1-2 విషయాలు నాకున్న చిన్న అనుభవంతో నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను. నేను 1991, 92 నుంచి మీడియాలోకి వచ్చానండి. ఆ రోజుల్లో నేను నా కెరీర్ ని ఢిల్లీలో స్టార్ట్ చేశాను. మనం ఫోన్లు చేస్తే కూడా కేంద్ర మంత్రులు మాట్లాడేవాళ్ళు. అలాంటి స్థాయి నుంచి వచ్చిన నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నాణానికి 2 వైపులా చూసుకోవాలి. ఇందాక చెప్పారు పెద్దలు, విమర్శని తట్టుకునే స్థాయి ఎవరికీ ఉండట్లేదు. ఒక డిసెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని భరించి మాట్లాడగలిగే స్థాయి కూడా ప్రజలకు ఉండట్లేదు. అటు రాజకీయ నాయకులు అలానే ఉన్నారు, ఇటు మీడియాలోని మిత్రులు అలానే ఉన్నారు. మీ అందరూ చాలా కాలం ప్రింట్ మీడియాలో పనిచేశారు. ప్రింట్ మీడియా ఏదైనా కూడా వాళ్ళ భావజాలానికి లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ కి అనుగుణంగా వార్తలు రాస్తూ ఉంది. అలా ఎవరి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఏదైనా రాసినా కూడా పెద్దగా పట్టించుకొని దృష్టాంతాలు నేను చూశాను. కానీ ప్రింట్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ వచ్చింది. టెలివిజన్ లో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా వచ్చిన ఈ యూట్యూబ్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి. ఒకటి, ఇక్కడ నేను ఒక 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. యూట్యూబ్ లో చేసే వాళ్ళు కూడా వాళ్ళు తొందరపాటు కావచ్చు, అందరికంటే ముందు నేనే చేయాలని కావచ్చు, అనేక కారణాల వల్ల సరిగ్గా అధ్యయనం చేయకుండా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. ఈ జర్నలిస్టులు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇందులో 2 విషయాలు మీకు చెప్తాను. నేను చాలా కాలం క్రితము, అంటే ఒక 6-7 నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడుగా రేపటి నుంచి ప్రతిరోజు కోర్టు ముందు నుంచోవాల్సి వస్తుంది అని ఒక జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పారు. అది చూసిన తర్వాత అంటే హైకోర్టు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఆయన రోజు రేపు పొద్దున్న లేచి ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలి అనేసి ఆర్డర్ ఉంది కాబట్టి రేపటి నుంచి మొదలవుతుంది అని. ఆ తర్వాత నేను ఆ జర్నలిస్ట్ తో ఫోన్ చేసి మాట్లాడాను. ఇది ఎవరు చెప్పారు అన్న అంటే, ఆయన మీద 130 కేసులు ఉన్నాయండి, అవన్నీ విచారించాలి, అందుకని రోజువారీ కార్యక్రమంలో భాగంగా వాటిని విచారించమని హైకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇలా చెప్పాము అన్నారు. ఏమిటా 130 కేసులు అని అడిగితే అవేవో డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కోర్టు ముందు నుంచోవాల్సిన అవసరం లేదు, ఆ విషయం మీకు తెలుసా అన్న. అవునా, ఏమోనండి, మేము అలా చెప్పేశాము, మా వాళ్ళు చెప్పమన్నారు, మేము చెప్పేశాము అన్నారు. ఇలా ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి, ఆయన తెలిసింది ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ స్థాయి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు కూడా స్పీకర్లు కావచ్చు, డిప్యూటీ స్పీకర్లు కావచ్చు, గతంలో స్పీకర్లు కూడా అండి ఆ సరిహద్దు గీతని ఏది మనం మాట్లాడాలి, ఏది మనం మాట్లాడకూడదు అనేది చెరిపేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆయన ఆ స్థాయిలో మాట్లాడటం అనేది, అలా ఒక జర్నలిస్టుని నిందిస్తే లేకపోతే జర్నలిస్టులు అందరినీ నిందించటం వల్ల
ఉపయోగం ఏమి ఉండదండి. ఒకసారి వాళ్ళు గుర్తుంచుకోవాలి. వీళ్ళందరూ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన అవన్నీ చూసుకోకుండా ఆయన స్థాయిలో ఏదో ఇలా తిట్టటము, బ్రోకర్ అంటము, సరే, మనకి ఇంకా ఇలా 2 నిమిషాల ఇవన్నీ సమయం ఏంటంటే ఉంది. ఆ స్థాయికి ఆశా గారు, తగ్గ వ్యక్తి మాట్లాడాల్సిన మనకి విషయాలు కాదు. పాషా గారు కూడా మాట్లాడారు. 2 నిమిషాల సమయం ఉంది, ఎందుకంటే ఆయన కూడా అది నా బాధితులు. అభిప్రాయం సార్. క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ అండి. నిజానికి అందరూ కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టులు. ఎక్కడ ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఏ సందర్భంలో కూడా వాడటం కానీ, వ్యక్తులను నిందించడం కానీ చేసిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు. అటువంటి వాళ్ళలోనే ఇటీవల కాలంలో అంశాల ప్రాతిపదికగా చాలా బోల్డ్ గా, విస్పష్టంగా, కేటగారికల్ గా అంశాల మీద మాట్లాడుతున్నటువంటి ఒక యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ ఎవరంటే పాషా. సో పాపం ఆయన్ని కూడా పట్టుకొని చాలా నోటికి వచ్చినట్టుగా తిట్టడం అనేటువంటిది, మరి దాని గురించి ఏమనాలో తెలియదు. తన రియాక్షన్ ఏంటనేది మనం చూద్దాం. సో వాట్ ఈస్ యువర్ కామెంట్? ముందుగా గురువు గారు విజయబాబు గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. సార్, నిన్న RRR గారు, రఘురామకృష్ణరాజు గారు జర్నలిస్ట్ సాయి గారిని ఉద్దేశించి, నా ఛానల్ ద మీడియా రిపోర్ట్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సరే, నా ఛానల్ పూర్తిగా ఆయన పేరు చెప్పకపోయినా ద అని చెప్పేసి ప్రొనౌన్స్ చేశారు. అండ్ నా ఛానల్ ఒకటే దాతో స్టార్ట్ అవుతుంది. నేను ఒకటే విషయం చెప్పాలి సార్, రఘురామకృష్ణరాజు గారు అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం. అండ్ ఎందుకంటే ఆయన కూర్చున్నటువంటి ఆ పదవి ఏదైతే ఉందో, ఆ చైరు, దానికి తలొంచాలి, ఆ పదవిని గౌరవించాలి. ఎప్పుడు కూడా నేను ఎవరిని ఉద్దేశించి ఏ ఒక్క చిన్న మాట కూడా అటు ఇటు దొరలను. మన భాషలో ముందు ఉన్నటువంటి వ్యక్తిని మర్యాద పూర్వకంగానే మనము నిలదీయు. అట్లాంటప్పుడు అమర్యాదగా మాట్లాడడం అన్నది అవసరం లేదు అన్నది నా థాట్. సో నేను ఎప్పుడు రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడలేదు. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నేనేదో పొగుడుతున్నాను లేదా ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తున్నాను అని ఆయనకి ఎక్కడో ఒక చోట ఆయన బాధపడ్డట్టున్నారు. అందుకే నా పేరు కూడా తీసుకొచ్చారు. నేను ఒకటే విషయం చెప్తాను, రఘురామకృష్ణరాజు గారు బ్రోకర్ అని చెప్పేసి ఏదో పదం వాడినట్టున్నారు. క్షమించాలి ఆ పదం వాడు. నేను ఆయన ఒకటే విషయం అడగాలి సార్, రాజకీయాలలో పార్టీలు మారే నాయకుల్ని ఏమని పిలవాలి? ఒకసారి దయచేసి ఆయన సమాధానం చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే జర్నలిస్ట్ ని మీరు బ్రోకర్ అని పిలిస్తే, రాజకీయాలలో పార్టీలు మారే వ్యక్తుల్ని ఏమనాలో అదొకసారి ఆయన చెప్పాలి. రెండోది, దేశ ప్రజల సొత్తుని, సొమ్ముని, కట్టుకొని సంపాదించిన డబ్బుని బ్యాంకులో వేసుకుంటే, ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుని ఈ రోజు మీరు కాజేశారు అన్నది మీ మీద ఉన్న ఆరోపణ. సరే, ఆ ఆరోపణ సిద్ధం అవ్వాలి, అది కోర్టులు చూసుకుంటాయి. ఆరోపణ అయితే మీ మీద ఉంది. మరి అట్లాంటి ఆరోపణలు ఉన్నటువంటి మిమ్మల్ని ఏమన్నారు? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్స్ చాలా మందికి ఉంటాయి సార్, మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, అందరికి ఉండొచ్చు. కానీ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడేస్తాం. జర్నలిస్టుల గురించి మాట్లాడేస్తాం. సాయి గారి గురించి ఆయన మాట్లాడారు. సాయి గారు హీజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. నేను ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తాను. మనందరికీ తెలుసు, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన అనాలిసిస్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనందరికీ తెలుసు. ఆయనను ఉద్దేశించి, నన్ను ఉద్దేశించి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం సార్, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? యాజ్ అనలిస్ట్ గా అది కూడా అనలైజ్ చేయాలి మనం. సింపుల్ ఒకటే విషయం ఏంటంటే, లోకల్లో ఆయన పార్టీ ఉంది, కేంద్రంలో ఆయన పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కేసులకు సంబంధించి ఎలాంటి హెల్ప్ ఎందుకు దొరకట్లేదు? ఆయన పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, అటు బీజేపీ చేయి వదిలేసింది, ఇటు టీడీపీ చేయి వదిలేసింది, నేను ఇరుక్కపోయినా అని చెప్పేసి కొత్తగా మొదలు పెట్టిన స్ట్రాటజీ. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఒక పెద్ద ఛానల్లో ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఏంటి ఆ థంబ్నెయిల్ అంటే, నా టార్గెట్ జగన్ సాక్షి అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మళ్ళీ కొంతమందిని మెప్పించాలి అన్నటువంటి కార్యక్రమం మొదలు పెట్టింది. ఆ విషయం మా అందరికి అర్థమవుతుంది. మీరు మొదలు పెట్టండి, కార్యక్రమాలు చేసుకోండి, కోర్టులో కేసులు అవన్నీ చేయండి. కానీ మాలాంటి వాళ్ళ మీద ఇలాంటి మాటలు మాట్లాడి మీ రెస్పెక్ట్, ముఖ్యంగా మీరు కూర్చున్న పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అది గౌరవం, మేమందరం గౌరవిస్తాం, లేచి నిలబడతాం. కానీ ఆ పదవిలో ఉన్నప్పుడైనా కనీసం ఇంతకు ముందు మీరు మాట్లాడిన మాటలు నేను నా కలలో కూడా ఊహించుకోలేను, నాకు సిగ్గవుతుంది ఆ మాటలు. కానీ ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్, ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ఫ్రస్ట్రేషన్, ఆయన కేసుల గురించి ఈ రోజు ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు పోలీసు వాళ్ళు, సరే నలుగురు పోలీసు వాళ్ళు, ఒక డాక్టర్, వీళ్ళని సంవత్సరాల కొద్దీ రఘురామకృష్ణరాజు హ్యూమిలేట్ చేశారు. సోషల్ మీడియాలో, మీడియా ఛానల్లో వచ్చి హ్యూమిలేట్ చేసిన పాపం వాళ్ళు ఏమనుకోలేదు. కానీ అందులో ఒక వ్యక్తికి ఈ రోజు కోపం వచ్చి, ఆ ఐపీఎస్ అధికారి, ఆ సీనియర్ అధికారి, ఈ రోజు మీరున్నటువంటి మీడియాలోనే నేను తెలుసుకుంటా అని ఆయన కూడా మీడియాలోకి వచ్చి మాట్లాడుతుంటే, ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు, అరే నా నిజాలని మొత్తం బయటికి లాగేస్తున్నాడు అని చెప్పేసి భయపడి ఈ రోజు ట్రెండ్ మార్చారు. సార్, ఒకటే విషయం, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. నేను నా గురించి మాట్లాడతా, సాయి గారి గురించి మాట్లాడు. నన్ను నా మతం పేరు మీద దూషించారు. నా చనిపోయిన తల్లి 16 ఏళ్ళైంది, ఆమెను ఈ రోజు కూడా దూషిస్తారు. నా తండ్రి చనిపోయి ఇప్పటికీ 9 ఏళ్ళైంది, ఇప్పటికీ దూషిస్తారు. ఇష్టం వచ్చినట్టు తిడతారు. నా భార్యని, నా పిల్లల్ని, ఆడబిడ్డలు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు నాకే డైరెక్ట్ గా మెసేజ్ చేస్తారు వాట్సాప్ లో. ఎప్పుడు కూడా ఈ విషయాలు ఎక్కడ చెప్పుకోలేదే, ఎప్పుడు కూడా ఈ విషయాల మీద ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ముందు ఒక మాట మాట్లాడలేదే. ఎప్పుడు మాట్లాడినా కూడా కేవలము
టాపిక్ల మీద, ప్రజల సమస్యల మీదే మాట్లాడినాం. ఎప్పుడు ప్రశ్నించినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంతే. ప్రభుత్వాన్ని ఎప్పుడు పర్సనల్ గా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనని 75 ఏళ్ల వయసు, నా తండ్రి వయసు, ఆయనని ఏ రోజు నేను అగౌరవపరచలే, పర్సనల్ గా మాట్లాడలేదు. లోకేష్ గారిని ఏ రోజు అగౌరవపరచలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ రోజు నేను ఒక్క మాట అన్నది లేదు. కానీ మమ్మల్ని, మా కుటుంబాలని ఇష్టారీతిన ఈ రోజు మాట్లాడుతుంటే అన్ని పడుతున్నాం, అన్ని సహిస్తున్నాం. కొంతమంది మిత్రులు ఈవెన్ దో ఒక యూట్యూబర్ గా, జర్నలిస్ట్ గా గుర్తించట్లేదు, అది వేరే సంగతి. యూట్యూబర్ గా ఉన్నప్పటికీ కూడా మా కష్టాన్ని మేము ఇక్కడ చెప్పుకోవట్లేదు, మా బాధల్ని చెప్పుకోవట్లేదు. ఇంకో చిన్న విషయం సార్ చెప్పి ముగిస్తాను, క్షమించాలి టైం తీసుకుంటున్నా. ఒక మాట చెప్పారు, సాక్షి నుంచి ఏదో పేమెంట్లు అని. నేను ఈ రోజు ఉదయం కూడా చెప్పాను, ఒకవేళ నేను సాక్షికి రెగ్యులర్ గా వెళ్తాను, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాను, ఒకవేళ నాకు సాక్షి దగ్గర నుంచి పావలా వచ్చింది అని మీరు నిరూపిస్తే నా తల నరుక్కొని మీ కాళ్ళ దగ్గర పెట్టమని ఎవరికి చెప్తాను ఈ మాట. ఎందుకంటే ఇంతకంటే పెద్ద మాట నేను మాట్లాడలేదు. మీరు నిరూపించండి, రూపాయి కాదు పావలా అని మీరు నిరూపిస్తే నా తల నేను నరుక్కుంటా. ఆ దుస్థితికి నేను ఎప్పుడు పడిపోను. ఇంతవరకు దేవుడు ఇచ్చినటువంటి జీవితంలో ఇంతవరకు ఒక్క సాటిస్ఫాక్షన్ ఉంది సార్. చాలా కష్టాలు పడ్డాము, ఒక్క సాటిస్ఫాక్షన్. ఎప్పుడు కూడా దేవుడు చేతిని ఇలా చేయనీయలే, అది పైవాడి దయ. ఇలా చేయాల, ఎప్పుడు కూడా ఇలా ఉంది చెయ్యి, అలాగే ఉండి చావాలి, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. ఆయన ఆవేదన, ఆ మాటల వెనక ఉన్నటువంటి ఆర్ద్రత, ఆవేదన అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. అదే విధంగా ఇందాక మన సోదరులు మిత్రులు చెప్పినట్టు కృష్ణరాజు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వాయిస్ కానీ చాలా కమాండింగ్గా గాను చాలా ఇదిగా ఉండేది. మరి మిమ్మల్ని తిట్టేటప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే ఆ ట్రంబలింగ్ వాయిస్ కానీ, ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఒక ఇవి కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనిషి ఎంతగా ఇదై మాట్లాడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పేటిఎం బ్యాచ్లని, అదని ఇదని చూస్తే ఇప్పుడు ఇక్కడ సెలెక్టివ్ గా ఈ ప్యానల్ ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా దశాబ్దాల కాలం మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళతో మాట్లాడించాలని ఈ ప్యానెల్లో వాళ్ళని పిలిచింది. వాళ్ళు సాక్షి పేపర్ మీడియా పెట్టక ముందు నుంచి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నారు, తర్వాత అనేక మంది మీద విమర్శలు, సద్విమర్శలు అనేటువంటి కొనసాగిస్తూనే ఉన్నటువంటి నేపథ్యం. మరి ఈయన విషయానికి వచ్చినట్టయితే వైసీపీలో ఈయన ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా ఆకాశానికి ఎత్తి పొగిడి, ఆయనకేదో తేడా వచ్చింది కాబట్టి ఆ తర్వాత అవాకులు చెవాకులు పేలుతూ మీరు కూడా అలాగే పేలాలి అని చెప్పని జర్నలిస్టులను కోరుకోవటం అనేది ఎంతవరకు ఔచిత్యం? అది కాదు, దానికి వ్యతిరేకంగా ఉందన్నటువంటి వాళ్ళని తను రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నానంటూనే చాలా హీనమైనటువంటి భాష ఉపయోగించడం అనేటువంటిది ఆయన విజ్ఞతగా వదిలేస్తూ, అయితే చివరిగా జర్నలిజం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక మెయిన్ స్ట్రీమ్ గా వృత్తిపరంగా ధర్మాన్ని చేసేటువంటి వాళ్ళు కొంతమంది అయితే దాన్ని అడ్డం పెట్టుకొని పవర్ ప్లాంట్లో లేకపోతే స్టూడియోలో లేకపోతే ఇవో ఆకాశ హార్మ్యాలకు ఎదిగిపోయేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంత చూసాం. మన నండూరు రామ్మోహన్ రావు గారి దీని నుంచే వచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మళ్ళీ శివరామకృష్ణరాజు గారు, మీరు దీని గురించి మీరేమంటారు? ఆయనలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే తనకి సరైనటువంటి పదవి దక్కలేదని, తనకి సరైనటువంటి గుర్తింపు రాలేదని, అట్లాగే తన ఏదైతే బ్యాంకు లావాదేవీలు ఉన్నాయో వీటిల్లో కొంతమంది వ్యక్తులు గాని, వ్యవస్థలు గాని, రాజకీయ నాయకులు గాని వెన్నుదన్నుగా నిలబడలేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో కనబడుతుంది. ఎందుకు నిలబడతారు? ఇప్పుడు ఎవరు దాంట్లో పూసుకున్నా కూడా వాళ్ళ నెత్తిన అదంతా పడేటువంటి అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా ఆయన ఒంటరివాడిగా మిగిలిపోయినాడన్న బాధ, దుగ్ధ కనబడుతుంది. ఈ స్థితిలో జర్నలిస్టుల్ని ఆయన మచ్చిక చేసుకుని మంచిగా మాట్లాడి నా బాధ ఇది, నా కష్టం ఇది అని చెప్పుకుంటే ఒకవేళ పాజిటివ్ గా స్పందించవచ్చేమో. అంతేగాని నెగిటివ్ గా బ్రోకర్లు, డాకర్లు ఈ విధమైన భాష మాట్లాడటం వల్ల ఎవరు, ఇప్పుడు మీరు చెప్పారు ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరని, వీళ్ళందరిలో ఎవరు కూడా ఒక పైసా ఎక్కడి నుంచి ఆశించట్లేదు, తీసుకోవట్లేదు. ఆర్థిక కష్టాలు, నష్టాలు, సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా చేయించట్లేదు. అట్లాంటి వాళ్ళని బ్రోకర్లు అని వీళ్ళందరూ ఈ విధమైన నీచమైన భాష మాట్లాడటం మరి ఆయన స్థాయికి తగింది కాదు. నిజానికి ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, కేవలం పొలిటీషియన్ గా ఉండి మాట్లాడటం లేదు, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఈ భాష మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జర్నలిస్టులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసాం. ఆ తర్వాత వేరే వేరే ఛానల్స్ లో పనిచేసాం. నేను ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియా రెండిట్లో పనిచేశాను. వీటన్నిటిలో నుంచి వచ్చాం. అనేక వ్యాసాలు కూడా రాసాం, అనేక వ్యాసాలు చెప్పాం, నాయకుల పైన ఎన్నో విమర్శలు చేశాం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రకమైన భాష ఉపయోగించలేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి ఏంటి బ్రదర్ ఈ విధంగా మీరు రాశారు, ఇది కరెక్ట్ కాదు, నా వాయిస్ కూడా తీసుకుని ఉంటే బాగుండేది, లేకపోతే నా అభిప్రాయం కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది అన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఈ విధంగా దిగజారి మాట్లాడిన
వాళ్ళు లేరు. కేవలం ఇదంతా కూడా నాకు తెలిసి 95లో 1995లో ప్రభుత్వం మారిన తర్వాత జర్నలిజం విలువలే పడిపోతూ వచ్చాయి. అమ్ముడుపోయిన జర్నలిజం కనపడుతూ వచ్చింది. పూర్తిగా మీరు చెప్పినట్టు ఏదో విద్యుత్ ప్లాంట్ల కోసమో, స్టూడియోల కోసమో, లేకపోతే పత్రికలో లేకపోతే వాటిని కొనుక్కోవడం కోసమో జర్నలిజం విలువల్ని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళ వల్ల ఈ స్థాయిలో ఇవాళ మాట్లాడగలుగుతున్నారు. కానీ మీరు చెప్పినట్టు దశాబ్దాల కాలం నుంచి 3-4 దశాబ్దాల కాలం నుంచి ఈ రంగంలో ఉన్న ఎక్కడ ఎవరి దగ్గర ఒక చిన్న సింగిల్ ఎంపీ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిబద్ధతతో నిలబడ్డారు, నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఆ గొంతులు ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి, గట్టిగా నినదిస్తూనే ఉంటాయి. వీటికి మీరు తాళం వేయాలన్నా గొంతు నొక్కేయాలన్నా కుదిరే పని కాదు. చాలా అద్భుతంగా చెప్పారండి. సో ఈ రోజు వీటీవీ ప్రైమ్ ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్ గానే మనం దీని మీద చేస్తున్నాం. అసలు పర్సన్స్ కి సంబంధించి కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ వికృత వికార రాజకీయాల వ్యవహారంలో ఇదే వాళ్ళది, కానీ ఒక జర్నలిస్ట్ కమ్యూనిటీ మీద అంతర్జాతీయ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ యూనియన్స్ కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిని కాబట్టి నేను చాలా అతి హేయమైనటువంటి భాషలో, నీచమైనటువంటి భాషలో సాటి జర్నలిస్ట్ సోదరులని మాట్లాడినటువంటి సందర్భంలో దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి, గ్రహించాలనేటువంటి దీంతో మనం ఇది చేసాం. కాబట్టి సభ్య సమాజం కూడా డెఫినెట్ గా జర్నలిస్టులకు బాసటగా నిలిచినప్పుడే కనీసం వాస్తవాలను మాట్లాడేటువంటి జర్నలిస్టులు కొంతమంది అయినా ఉంటారు. అందుకోసమే ఈ రోజున ఇంతమంది సీనియర్ జర్నలిస్టుల ప్యానల్తోనే ఈ ఒపీనియన్స్ ఫ్లోట్ చేసాం. దీని మీద కృష్ణరాజు గారు కూడా కనీసం అంటే RRR కృష్ణరాజు గారు అంటారేమో, ఆయన డిప్యూటీ స్పీకరు, ఆయన ఒక్కసారి తన యొక్క వ్యాఖ్యల్ని ఆత్మ పరిశీలన చేసుకుని పునరాలోచించుకుని రాజకీయాల్లో ఒక హోందాతనానికి గౌరవాన్ని తీసుకొచ్చి ఉంటే బాగుంటుంది. ఎవరైనా కూడా టంగ్ స్లిప్ అవ్వచ్చు, తప్పేం కాదు. బట్ ఏంటంటే దాన్ని రెక్టిఫై అవడంలోనే మన హోందాతనం బయటపడుతుందని ఆశిస్తూ అభిలషిస్తూ థ్యాంక్ యూ. ఈ ప్యానల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీ యూ అగైన్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.